నమస్తే, వెల్కమ్ టు మెటా న్యూస్. ఇక మ్యాటర్లోకి వచ్చేస్తే 2024 ఎన్నికల్లో ఓటమి పాలైన ప్రజలు 11 సీట్లు ఇచ్చి పడగొట్టినా జగన్ అండ్ ఆ పార్టీ నేతల్లో ఏమాత్రం మార్పు రావటం లేదు సరికదా. ఇంకా రెచ్చిపోతున్నారు. వైసీపీ అంటే బూతులు పార్టీ అనే ముద్ర పడింది. కింద స్థాయి నేత నుంచి అధినేత వరకు అందరిది అదే దారి. అలా గత 5 ఏళ్లు ప్రతిపక్ష నేతలపైన ఇష్టం వచ్చినట్లుగా వ్యక్తిగత విమర్శలు చేసి తగిన మూల్యాన్నే చెల్లించుకున్నారు. ఎన్నికల్లో చిత్తుగా ఓడిపోయారు. జగన్కు కనీసం ప్రజలు ప్రతిపక్ష హోదా కూడా ఇవ్వకుండా తరిమేశారు. అయినా సరే తీరు మారడం లేదు. పదే చంద్రబాబు పైన మళ్ళీ నోరు పారేసుకుంటున్నారు. మొన్నటికి మొన్న సీఎం చంద్రబాబును పట్టుకుని 76 ఏళ్ల ముసలోడు 50 ఏళ్ల జగన్ ఏం చేస్తాడో చూడండి అంటూ పేరునని రెచ్చిపోయాడు. ముఖ్యమంత్రికి ఇవ్వాల్సిన కనీస గౌరవం ఇవ్వకుండా కారు కూతలు కూశాడు. ఇప్పుడు మాజీ సీఎంగా పనిచేసిన ఓ వ్యక్తి ఆ స్థాయికి ఇవ్వాల్సిన మర్యాదను కూడా మరిచిపోయి పిచ్చి ప్రాలాపనలు పేలారు. సీఎం చంద్రబాబు పైన జగన్ నోరు జారాడు. ఇవే మీకు చివరి ఎన్నికలు, ఈ వయసులో కృష్ణారామ అనుకుంటూ ఉండాల్సింది పోయి ఇలాంటి పనులు చేస్తే నరకానికి పోతావంటూ శాపనార్థాలు పెట్టాడు. ఇలా మాట్లాడితే ప్రజాగ్రహానికి గురయ్యారు. గత 5 ఏళ్లలో జగన్ ఎండుకో చేయని దారుణాలు లేవు. అందుకే ప్రజలు ఆ పార్టీని దూరం పెట్టారు. అయినా సరే మేమంతా ఇంతే అనే ధోరణిలో వాళ్ళు వ్యవహరిస్తున్నారు. 76 ఏళ్ల వయసులో కూడా రాష్ట్రాభివృద్ధి కోసం అహర్నిశలు కష్టపడుతున్నారు చంద్రబాబు. గత 5 ఏళ్లు జగన్ పాలనలో విధ్వంసమైన రాష్ట్రాన్ని తిరిగి గాడిని పెడుతున్నారు. రాజధాని అమరావతి, పోలవరం పనులు పరుగులు పెట్టిస్తున్నారు. రాష్ట్రానికి లక్షల కోట్లు పెట్టుబడులు తీసుకొచ్చారు. పేదరిక నిర్మూలనే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ప్రజల్లో ఒక్కడిగా సాగిపోతున్నారు. ఇదే 50 ఏళ్ల జగన్ గత 5 ఏళ్లలో ఏనాడైనా ప్రజలను కలిశాడా? పరదాలు చాటును తిరిగాడు. ప్రజలను కలవడం సంగతి దేవుడెరుగు. కనీసం పార్టీ నేతలకు కూడా అపాయింట్మెంట్ ఇవ్వని పరిస్థితి. అధికారం పోయాక ప్రజలకు ముఖం చూపించలేదు. అయితే తాడేపల్లి ప్యాలెస్ లేదంటే బెంగళూరు ప్యాలెస్ అన్నట్టుగా చక్కర్లు కొడుతున్నాడు. అప్పుడప్పుడు పరామర్శల పేరుతో బల ప్రదర్శనలు చేస్తూ ప్రజల ప్రాణాలతో కూడా చెలగాటాలాడుతున్నారు. రౌడీలు, గంజాయి బ్యాచ్, బెట్టింగ్ రాయుల కుటుంబాలను పరామర్శిస్తూ రాజకీయ నాయకుడు అంటే ఎలా ఉండకూడదో జగన్ అలా ఉండి చూపిస్తున్నాడు. అలాంటి ఆయన కూడా చంద్రబాబును విమర్శిస్తున్నాడు. రాజకీయ విమర్శలు, సద్విమర్శలు సహజం. కానీ వ్యక్తిగత హననం చేయటం జగన్ పార్టీలోనే చూస్తున్నాం. ఇలా వ్యక్తిగత విమర్శలు చేసిన వల్లభనేని వంశీ, కొడాల నాని పరిస్థితి ఏమైందో అంతా చూసాం. అయినా సరే జగన్ గ్యాంగ్ తీరు కుక్కతోక వంకర అన్నట్టుగానే ఉంటుంది. జగన్ గతంలోనూ చంద్రబాబు పైన ఇలాంటి వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సందర్భాలు చాలా ఉన్నాయి. చంద్రబాబు రౌడీ రాజకీయాలు, హత్యా రాజకీయాలు చేస్తున్నారని, కాలేజీ రోజుల్లో పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చంద్రబాబును కొట్టారని, అందుకే ఆయన వైసీపీ నాయకులపైన కక్ష సాధిస్తున్నారని జగన్ ఆరోపించారు. జగన్ ప్రెస్ మీట్లో తరచూ ఇలాంటి తీవ్రమైన ఆరోపణలు చేయడం వైసీపీకి రాజకీయంగా నష్టం కలిగిస్తుందని విశ్లేషకులు హెచ్చరిస్తున్నారు. చంద్రబాబు వయస్సు, వ్యక్తిగత జీవితాన్ని లక్ష్యంగా చేసుకోవటం రాజకీయ సంస్కృతికి హానికరమని వాళ్ళు అభిప్రాయపడుతున్నారు. పులివెందులో సాధారణ జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో టీడీపీని ధీటుగా ఎదుర్కోలేక చేతులెత్తేసిన జగన్ తాడేపల్లి ప్యాలెస్లో కూర్చుని సీఎం చంద్రబాబు నాయుడిని నిందిస్తూ ఇవే చివరి ఎన్నికలని చెప్పడం చాలా హాస్యాస్పదంగా ఉందనంటున్నారు. చంద్రబాబు ఎప్పుడు ఇలాంటి వ్యక్తిగత దాడులు చేయలేరు. అది ఆయన విధానం కూడా కాదు. పార్టీ నేతలను కూడా లైను దాటనేవు. ప్రత్యర్థులను విధానపరంగా ఎదుర్కొంటారు. ఈ విషయంలో చంద్రబాబు అనుభవాన్ని జగన్ నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని విశ్లేషకులు సూచిస్తున్నారు. రాజకీయ విమర్శల సంగతి ఎలా ఉన్నా రాష్ట్ర ప్రజల వ్యక్తిగత దాడులను అంతగా ఆమోదించరు. అందుకే ఒక ఛాన్స్ అంటూ వచ్చి రాష్ట్రాన్ని వల్లకాడు చేసిన జగన్కు 2024 ఎన్నికలే చివరి ఎన్నికలని ప్రజలు డిసైడ్ చేశారు. ఆ విషయం జగన్ గ్రహిస్తే బాగుంటుందని పలువురు గుర్తు చేస్తున్నారు. ఇది మెటా న్యూస్ అప్డేట్. ఈ వీడియో పైన మీ విలువైన ఒపీనియన్ని కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి. మీరు ఇచ్చే కామెంట్స్తో మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీకు అందిస్తాం. అండ్ మీరేం చేయాలో మీకు తెలుసుగా, ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి, మెటా న్యూస్ని సపోర్ట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.